నమస్తే. ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీ మరియు సిద్ధి డిగ్రీ కాలేజ్ తెలుగు కరెంట్ అఫైర్స్‌కి స్వాగతం. ఈరోజు హిందూ న్యూస్‌లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ తాలూకా అనాలిసిస్‌లేంటో మనము చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్రికా. సో, ఆఫ్రికా ఖండం తాలూకా వివరాలేంటో చూద్దాం. అయితే 2020లో ఆఫ్రికా ఖండాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించినటువంటి ఆర్గనైజేషన్ ఏది? డబ్ల్యూహెచ్ఓ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఆఫ్రికా ఖండములో చివరిసారిగా పోలియో కేసుని ఏ ఏ దేశములో గుర్తించడం జరిగిందంటే నైజీరియా దేశం అండి. నైజీరియా దేశములో 2016లో చివరిసారిగా పోలియో కేసు అనేది నమోదైందండి. తర్వాత ఆఫ్రికా ఖండములో పోలియో అనేది పూర్తి స్థాయిలో తగ్గుముఖం అయ్యే విధంగా గుర్తించడం అనేది జరిగింది. దీంతో ఆఫ్రికా ఖండాన్ని డబ్ల్యూహెచ్ఓ అనేది పోలియో రహిత దేశంగా ప్రకటించడం జరిగింది. అయితే దాని తాలూకు వివరాలేంటో చూద్దాం. అయితే 1996 దశకంలో ఆఫ్రికా ఖండం అనేది పోలియో యొక్క వివాదంతో, పోలియో తాలూకు అంశంతో చాలా వరకు కూడా అన్ని రకాలైనటువంటి ఇబ్బందులకి గురైనటువంటి ఖండంగా చెప్పుకుంటాం ఆఫ్రికా ఖండం. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న ఖండాలలో అత్యల్ప, తక్కువ మోతాదులో దిగువ స్థాయిలో ఉన్నటువంటి ఖండం ఏదైనా ఉందంటే ఆఫ్రికా ఖండమేనండి. ఎందుకంటే ఆఫ్రికా ఖండంలో సుమారు 54 దేశాలు ఉన్నాయండి. అయితే ఈ 54 దేశాలు కూడా అత్యంత అభివృద్ధికి నోచుకోలేనటువంటి దేశాలుగా మనం చెప్తాం. అయితే ఇందులో మనకి 1996 దశకంలో ఆ దేశ సౌత్ ఆఫ్రికా దేశ అధ్యక్షుడైనటువంటి నెల్సన్ మండేలా గారు పోలియో యొక్క వ్యాప్తి ఏ విధంగా ఉంది, దాన్ని ఎలా తగ్గించాలి, దాని తాలూకా నివారణపరమైన అంశాలేంటి, ఆయన వంతు చాలా వరకు కూడా స ప్ర పథకాలు, దాని తాలూకా విధానాల్లో కూడా తన యొక్క పాత్ర అనేది అమోఘంగా మనము చెప్పుకుంటాం. అయితే ఇదివరలో ఆఫ్రికా ఖండంలో 75,000 మంది పిల్లలకి ఈ పోలియో అనేది సోకడం జరిగింది. అలాగే 1.8 మిలియన్స్ అలాగే చిల్డ్రన్స్ అనేవారు దీని మీద పూర్తి స్థాయిలో లోనయ్యి ఉన్నారు. అయితే దీనివల్ల ఆ ఖండం తాలూకా ఆర్థికపరమనండి, ఆ ఖండం తాలూకా హ్యూమన్ ప్రమాణాలు జీవన ప్రమాణాలు అవనండి పూర్తి స్థాయిలో లోతట్టుగా ఉన్నాయన్న అంశాలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఈరోజు వ్యాక్సిన్ అనేది ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలే, డెవలప్డ్ కంట్రీసే కొనుక్కొని ఈరోజు ఆ కంట్రీస్ అనేది డెవలప్‌లో ఉంటున్నాయి తప్ప ఈరోజు ఆఫ్రికా ఖండం సంబంధించిన అంశాల్లో ఏ ఒక్క ఆర్గనైజేషన్ అవనండి, ఏ ఒక్క విధానం అవనండి ముందుకు రావటానికి సముఖంగా లేదు. ఎందుకంటే ఈరోజు ఆఫ్రికా ఖండం తాలూకా ఇంతటి పోలియో రహిత ఖండంగా ప్రకటించిందంటే అందులో ఒక స్వచ్ఛందపరమైనటువంటి అంశాల్లో సంస్థ కూడా పాత్ర ఉందని చెప్పొచ్చు. దాన్నే మనం ఏమంటాం మిలిందా గేట్ అంటామండి. మిలిందా గేట్. వీళ్ళేం చేస్తారంటే పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేనటువంటి ఖండాలు, అలాగే అభివృద్ధికి నోచుకోలేనటువంటి దేశాలు విద్యాపరంగా, వ్యాధుల పరంగా, ఆరోగ్యపరంగా ఎక్కడైనా ఎటువంటి ప్రమాదకరమైన అంశాలున్నా వాటిని సర్వే చేసి, వాటిని కంట్రోల్ చేసి, వాటిని అధిగమించి, వాటిని తగ్గించే స్థాయిలో ప్రపంచ స్థాయిలో పేరుగాంచినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ అంటే మిలిందా గేట్ అంటామండి. ఈ మిలిందా గేట్ అనేది అద్భుతమైనటువంటి ప్రదర్శనతో ప్రపంచంలో అన్ని ఖండాల్లో కూడా తన యొక్క పాత్ర అనేది స్వచ్ఛంద సేవా విధానంలో అద్భుతమైన విధానంలో చేస్తుందనే అంశాలందరూ కూడా గమనించాలి. ఇది ఆఫ్రికా ఖండం. అలాగే మనకి భారతదేశం విషయంలోకి వచ్చినట్టుగైతే భారతదేశం అనేది పోలియో యొక్క విభాగంలో ఎప్పుడు మనం పూర్తి స్థాయిలో పోలియో రహిత దేశంగా భారతదేశం అనేది 2014లో నమోదైందన్న అంశాలందరూ కూడా గమనించాలి. అలాగే ప్రపంచ అగ్రదేశమైనటువంటి అమెరికా అనేది 1979లో పోలియో రహిత దేశంగా అమెరికాని డిక్లేర్ చేశారన్న అంశాలందరూ కూడా గమనించాలి. ఇది ఆఫ్రికా ఖండం అనేది పోలియో రహిత దేశంగా వచ్చినటువంటి పోలియో రహిత ఖండంగా మనము ఇక తర్వాత జాతీయ పరంలో వచ్చినటువంటి జాతీయ అంశాల్లో మనం చెప్పుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే బ్యాంకింగ్ రంగంలో ఎకానమీలో చదువుకుంటామండి. ఆర్బీఐ తాలూకా విధానం. అయితే ఇక్కడ మనకి ఆర్బీఐ మాజీ గవర్నర్ అయినటువంటి దువ్వూరి సుబ్బారావు గారు ఒక ఇంటర్వ్యూలో ఆయన భారత ఆర్థిక పరము అలాగే భారత బ్యాంకింగ్ తాలూకా విధానం గురించి కొన్ని అంశాలు అలాగే కొన్ని గైడ్లైన్స్ ఆయన ఇవ్వడం జరిగింది. ఏమిటా అంశాలు, ఏమిటా గైడ్లైన్స్ అని మనము చూద్దాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ దువ్వూరి సుబ్బారావు గారు ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే, గత 4 నెలల నుంచి భారత ఆర్థిక పరిస్థితులు, భారత బ్యాంకింగ్ విధానము ఇవన్నీ పరిశీలించినట్లయితే దేశంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు బ్యాంకింగ్ రంగం ఎదుర్కొన్నటువంటి సమస్య ఎన్‌పీఏ. ఎన్‌పీఏ అంటే మీనింగ్ ఏమిటంటే నాన్ పెర్ఫార్మెన్స్ అసెట్స్ అంటామండి. మొండి బాకీలు అంటాం. ఎందుకంటే ఈరోజు బ్యాంకులనేవి అనేక ఆర్గనైజేషన్స్‌కి, అనేక సంస్థలకి రుణాలిస్తాయి. అవి ఆ సంస్థలు తిరిగి రుణాలు తీసుకోవటంలో చాలా వరకు తగ్గుముఖమయ్యి, సో ఈరోజు ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఎన్నో బ్యాంకులు రుణాలిచ్చిన తర్వాత వాటి నుంచి తిరిగి తీసుకోలేనటువంటి, రానటువంటి ఏవైతే బాకీలుంటాయో వాటిని మనం ఏమంటామంటే ఎన్‌పీఏ అంటాం. ఇవి పూర్తి స్థాయిలో భారత బ్యాంకింగ్ యొక్క విధానాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్ళినటువంటి అంశంగా ఆయన వెల్లడించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన సొల్యూషన్ ఏంటి? దాని తాలూకా విధానం ఏంటి? వెళ్ళే ముందు అయితే ప్రస్తుతం ఈ తాలూకా ఎన్‌పీఏ తాలూకా విధానంలోకి వెళ్ళినట్లయితే 2020 మార్చికి 8.5 ఉండగా రేపు 2021 మార్చికి 12.5% పెరిగిపోయే అవకాశం ఉంది. కనుక ఇప్పుడిప్పుడే మనం మేల్కొని ఈ యొక్క బ్యాంకింగ్ తాలూకా విధానాన్ని ఎంతవరకు మనం ఒబిడియంట్‌గా, ఎంతవరకు మనం వృద్ధిపరమైన అంశాల్లో లోతట్టుగా ఉన్న దాన్ని మనము కొద్దిగా పై స్థాయికి తీసుకెళ్ళగలుగుతాం. తద్వారా భారత ఆర్థికపరమైనటువంటి విధానాల్లో ముందుకు వచ్చే అవకాశాలు ఉంటుందని ఈయన వెల్లడించడం జరిగింది. అయితే ఇచ్చినటువంటి సలహా పరంగా చూసుకున్నట్లయితే బ్యాడ్ బ్యాంక్ అంటామండి. బ్యాడ్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటో మీకు తెలియాలి. బ్యాడ్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటంటే బ్యాంకులు అనేవి ఆర్‌బీఐ తాలూకు అంశాలనేవి ఏ బ్యాంకులకైతే ఏ సంస్థలకైతే రుణాలు ఇచ్చాయో ఆ రుణాలు తిరిగి తీసుకున్నట్టు అంటే ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా వాళ్ళ నుంచి మనం విధానంలో తీసుకోవాలి అనే అంశాల్లో సూచనపరమైన అంశాల్లో ఇచ్చినటువంటి అంశం ఏదంటే ఆర్గనైజేషన్ ఏదంటే బ్యాడ్ బ్యాంక్ అంటాం. దీనికి సంబంధించినటువంటి ఒక అంశం అనేది ఒక చట్టాన్ని దాని తాలూకు విధానాల్ని తీసుకురావడం జరిగింది. దాన్ని మనం పారా అంటాం. పారా అంటే మీనింగ్ ఏమిటంటే పబ్లిక్ సెక్టర్ అసెట్ రీహాబిలిటేషన్ ఏజెన్సీ అంటాం. ఇది అయితే వీటిని అత్యంత ఎక్కువగా ప్రతిష్టాత్మకంగా వీటిని ఎప్పుడైతే అమలు పరుస్తామో, ఎప్పుడైతే వీటిని ఇంప్లిమెంట్ చేస్తామో పూర్తి స్థాయిలో భారత బ్యాంకింగ్ యొక్క విధానంలోకి ఒక అంశంలోకి ఒక రూపురేఖలు మారే అవకాశం ఉంటుందని ఈయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకున్నట్టు అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తిరిగి ఎప్పుడైతే ఇన్ టైంలో కడతారో, ఎప్పుడైతే బ్యాంక్ వసూలు చేసుకుంటుందో తద్వారా బ్యాంకింగ్ తాలూకు ఆర్థిక విధానం అనేది డెవలప్ అయ్యి తద్వారా దేశ ఆర్థిక ప్రగతి ముందు స్థాయిలోకి వెళ్తుందని అంశాలందరూ కూడా గమనించాలి. ఇది దువ్వూరి సుబ్బారావు గారు ఇచ్చినటువంటి ఆర్టికల్స్ పరంగా వచ్చినటువంటి ఆర్టికల్స్గా మనము ఇంటర్వ్యూ పరంగా వచ్చినటువంటి ఆర్టికల్స్గా మనము ఇక తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే ఐఐటి బొంబాయి మరియు శివనాడల్ యూనివర్సిటీ. ఈ రెండు ఎందుకు ఈరోజు న్యూస్ ఆర్టికల్స్లోకి వచ్చాయంటే ఐఐటి బొంబాయి మరియు శివనాడల్ యూనివర్సిటీ ఈ రెండు కూడా సంయుక్తంగా ఒక నూతన ఆవిష్కరణని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. ఏమిటా నూతన ఆవిష్కరణ అంటే లిథియం సల్ఫర్ బ్యాటరీ అంటామండి. లిథియం సల్ఫర్ బ్యాటరీ. అయితే ఏంటి లిథియం సల్ఫర్ బ్యాటరీ? మనం యాక్చువల్గా చెప్పాలంటే మనం వాడే బ్యాటరీ ఏమిటంటే లిథియం అయాన్ బ్యాటరీ అంటాం. అంటే లిథియం అయాన్ బ్యాటరీ కన్నా 3 రెట్లు అత్యంత అద్భుతంగా పనిచేసే బ్యాటరీగా వీళ్ళు కనుక్కోవడం జరిగింది. లిథియం సల్ఫర్ బ్యాటరీ. దీని ద్వారా ఇంపార్టెంట్ ఎటువంటి పర్యావరణానికి హాని కానీ అలాగే ఎటువంటి మానవ విధానంలో హ్యూమన్ పరమైనటువంటి హాని కానీ జరగదు. ఈరోజు గ్రీన్ కెమిస్ట్రీ అంటే మనకు కెమిస్ట్రీలో పరంగా వాడబడినటువంటి అత్యంత స్వచ్ఛంద పరంగా వాడబడే అంశంగా మనము చెప్పుకుంటాం. అలాగే వీటిని వేటి పర్పస్ కోసం ఉపయోగించడం జరుగుతుందంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించినటువంటి అంశాల్లో డ్రోన్స్లో ఎక్కువగా వీటిని వాడతారనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇది లిథియం సల్ఫర్ బ్యాటరీ. లిథియం సల్ఫర్ బ్యాటరీని ఆవిష్కరణను కనుగొన్నటువంటి విద్యార్థులు ఎవరంటే ఐఐటి బొంబాయి మరియు శివనాడల్ యూనివర్సిటీ స్టూడెంట్స్గా మనము చెప్పుకుంటాం. ఇక తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమిటంటే ఇంటర్నేషనల్ రిలేషన్ మనము చూద్దామండి. ఇంటర్నేషనల్ రిలేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు వర్చువల్ మీటింగ్లో ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక మీటింగ్లో ఒక సదస్సులో ఆయన భారతదేశం నుంచి పాల్గొన్నారండి. ఏమిటా సదస్సు అంటే ఇండియా వియత్నాం. అంటే ఇండియా వియత్నాం 17వ
అభివృద్ధిపరమైనటువంటి సదస్సులో సో డెవలప్మెంట్ అయినటువంటి అసెంబ్లీలో డెవలప్మెంట్ అయినటువంటి సదస్సులో ఈయన పాల్గొనడం జరిగింది. సో ఏంటి ఇండియా వియత్నాం తాలూకా అంశాలు? అయితే ఇక్కడ ఇండియా వియత్నాం తాలూకా వర్చువల్ మీటింగ్లో పాల్గొన్న భారత విదేశాంగ మంత్రి అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినటువంటి అంశాలు వేటి మీద ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందంటే, ఫస్ట్ భారత్కి వియత్నాంకు మధ్య ట్రేడ్ రిలేషను, ఎకనామికలు, శాస్త్ర సాంకేతిక పరమైనటువంటి అంశాలు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో భారతదేశం నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. అదే సెల్ఫ్ రిలయన్స్, దాన్ని మనం ఆత్మనిర్భర్ భారత్ అంటాం. ఆత్మనిర్భర్ భారత్. సో వీటి గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ అండ్ టెలికమ్యూనికేషన్ అండ్ టెక్నికల్ ఎకనామికల్ కోఆపరేషన్, సో వీటి గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగిందని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ మనం వియత్నాం గురించి ఒక విషయం మీరు అందరూ కూడా గమనించాలి ఆస్పిరెంట్స్. ఏమిటంటే ఈరోజు చైనా అనేది తన యొక్క అగ్రెసివ్ను, అదే మీనింగు ఆధిపత్యం అంటారండి. ఈ ఆధిపత్యం అనేది ఈరోజు మనం చాలా దేశాల్లో మనం చూస్తున్నాం. అందులో సౌత్ చైనా సీ అంటామండి. అయితే ఈ సౌత్ చైనా సీ తాలూకా విధానంలోకి వెళ్ళగలిగితే అన్ని అంటే అక్కడ సముద్రం సంబంధించిన అన్ని దేశాలు కూడా చైనా తాలూకా విధానంలోకి వెళ్ళిపోతున్నాయి. కానీ చివరిగా పోరాడుతున్నటువంటి దేశం ఏదంటే వియత్నాం. అంటే సౌత్ చైనా సీ యొక్క అంశంలో చైనాకి వ్యతిరేకిస్తూ చైనా తాలూకా విధానాన్ని ఖండించినటువంటి దేశం ఏదంటే వియత్నాం. కనుక భారత్కి వియత్నాంకు మధ్య రిలేషన్ అనేది ఎంతో దృఢమైనటువంటి అవినాభమైనటువంటి అంశాలు. ఎందుకంటే ఈరోజు చైనా తాలూకా అగ్రెషన్ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో మనము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఈరోజు సౌత్ చైనా సీ అనేది వార్తల్లోకి వచ్చింది. అందులో ఏ దేశం అనేది పూర్తి స్థాయిలో చైనాని వ్యతిరేకించడం జరుగుతుందంటే వియత్నాంగా మనము చెప్పుకుంటాం. కనుక రానున్న కాలంలో ఇండియా వియత్నాం తాలూకా రిలేషన్ అనేది మనకి అంతర్జాతీయ పరంగా చాలా వరకు మెరుగుపడే సూచనలు ఉన్నట్టుగా మనకి వర్గాలు అనేవి వెల్లడించడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత వచ్చే అంతర్జాతీయ న్యూస్లోకి మనం వెళ్దామండి. అంతర్జాతీయ న్యూస్లోకి, ఇంటర్నేషనల్ న్యూస్లో యూకే, యునైటెడ్ కింగ్డమ్. అయితే ఇక్కడ కోవిడ్-19 చూశారు కదండి. మార్చి 23 నుంచి మార్చి నెల నుంచి ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలని కూడా నిద్ర లేకుండా చేస్తున్నటువంటి వ్యాధి పేరే కోవిడ్-19. అయితే ఈ కోవిడ్-19 తాలూకా ప్రభావం వల్ల యూకేలో పూర్తి స్థాయిలో అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయిందంట. అలాగే ఆర్థికపరమైనటువంటి వృద్ధి రేటు కూడా బాగా పెరిగిపోయిందంట. అంటే ఎంత లాసు పూర్తి స్థాయిలో రావటం జరిగిందంటే 2.2 బిలియన్ పౌండ్స్ అనేది పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రమాదకరమైనటువంటి లాస్లో రావటం జరిగిందని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇది అలాగే ఇక్కడ మనకి ఈ యూకేలో అన్ఎంప్లాయ్మెంటు, అలాగే యూకేలో వృద్ధి రేట్ అనేది పూర్తి స్థాయిలో తగ్గడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క సర్వేని విడుదల చేస్తుందంటే విడుదల చేసిన వారు ఎవరు అనేది మనకి ఎగ్జామ్ పాయింట్లో అడుగుతాడండి. వరల్డ్ టూరిజం సంబంధించినటువంటి కోఆపరేషన్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క సర్వేని విడుదల చేశారన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇంచుమించు 3 మిలియన్ల వరకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది పూర్తి స్థాయిలో నమోదైందని అంశాలు అందరూ కూడా, అంటే సుమారు ఎంతమంది జాబ్ అనేది ఈ యొక్క కోవిడ్-19 క్రైసిస్ వల్ల కోల్పోవడం జరిగిందంటే 3 మిలియన్ల యొక్క అనేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ఎంప్లాయ్మెంట్గా మిగిలిపోయారని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే ఈ యూకే కాదండి, ఈరోజు భారతదేశం కూడా ఈరోజు మనము రోజువారి యొక్క వర్తకులు అవనివ్వండి, అలాగే ప్రైవేట్ ఎంప్లాయీస్ అవనివ్వండి, ఇలా చాలా రకాలైనటువంటి ఎవరైతే ప్రైవేట్ వర్కర్స్ ఉంటారో, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో ఇది ఒక ప్రమాదకరమైన స్థితిగా మారి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని, తద్వారా దేశ ఆర్థిక స్థితిగతుల్ని మార్చిందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇది యూకే సంబంధించిన అంశాల్లో మనము చెప్పుకుంటాం. ఇప్పుడు మనం నేషనల్ న్యూస్లోకి ఇంపార్టెంట్ అంశాలు ఏంటో మనము చూద్దాం. ఇక్కడ అత్యంత చారిత్రాత్మకంగా దేశంలో ఒక రాష్ట్రం అనేది ఒక నిర్ణయాన్ని, ఒక అంశాన్ని ప్రకటించడం జరిగింది. ఏమిటా రాష్ట్రం, ఏమిటా నిర్ణయం మనము చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్యానా అనేది ఆ రాష్ట్రంలో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. ఏమిటంటే ఇప్పుడు లోకల్ గవర్నమెంట్స్ అంటాం, పంచాయతీ వ్యవస్థను చూసారా, ఈ పంచాయతీ తాలూకు అంశాల్లో ఒక
అంశాన్ని హర్యానా యొక్క విధానం అని హర్యానా గవర్నమెంట్ ప్రకటించింది. ఏమిటంటే ఇక్కడ మేల్‌కి, ఫిమేల్‌కి ఈ పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 50% రిజర్వేషన్ అనేది వాళ్ళకి, వీళ్ళకి అంటే మేల్‌కి, ఫిమేల్‌కి ఈక్వల్‌గా పంచే విధంగా, ఈక్వల్‌గా చేపట్టే విధంగా ఈ యొక్క ప్రకటన జారీ చేసింది. అదొకటి. 2 ఇంపార్టెంట్ ఏంటంటే పంచాయతీ తాలూకా అధికారం, పంచాయతీ తాలూకా ఎలక్షన్ వీటి తాలూకా అంశాలలో మహిళల యొక్క పాత్ర కూడా ఉండాలనే అంశంతో ఈ హర్యానా గవర్నమెంట్ ఏం చేపట్టిందంటే ఒక 5 సంవత్సరాలు మేల్ అనేది పంచాయతీ యొక్క బోర్డు మెంబర్‌గా, పంచాయతీ యొక్క ప్రెసిడెంట్‌గా, పంచాయతీ కార్యదర్శిగా, పంచాయతీ సభ్యుడిగా ఉన్నట్లుగైతే సర్పంచ్‌గా ఉంటే 5 సంవత్సరాలు ఫిమేలు సర్పంచ్‌గా ఉండే వెసులుబాటుని అంశాన్ని ఈ హర్యానా గవర్నమెంట్ అనేది ప్రకటించడం జరిగింది. అంటే నిజంగా చెప్పాలంటే ఇది ఒక రకమైనటువంటి అభివృద్ధికి లోతట్టుగా ఉన్నదండి. ఎందుకంటే ఈరోజు మనము ఒక ఒక పొలిటీషియన్ అనేవారు 5 సంవత్సరాలు ఉన్నారనుకోండి. 5 సంవత్సరాలు ఉంటే ఆయన ఏమనుకుంటాడంటే నేను తర్వాత వెళ్ళిపోతాను కదా! ఇంక నాకు అభివృద్ధి ఉంటేటి లేకపోతే ఏంటి అని ఈ 5 సంవత్సరాలని ఎంత నొక్కుదామా, ఎంత తీసుకుందామా, ఎంత సంపాదిద్దామా అనే ఆలోచన ఉంటుంది తప్ప అంతేగాని ఫర్దర్ సంబంధించిన అంశాల్లో ఏ పరమైన అంశాల్లో కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు, ఒక తత్వవేత్తకు ఉన్న తేడా ఏంటంటే రాజకీయ నాయకుడు ఎలా ఆలోచిస్తారంటే రాబోయే 5 సంవత్సరాల్లో తన పదవిని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తాడు. కానీ ఒక తత్వవేత్త, ఒక సామాజికవేత్త, ఒక ప్రజల నుంచి వచ్చిన నాయకుడు మాత్రం ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్‌తో పాటు నెక్స్ట్ జనరేషన్‌కి ఏ విధమైనటువంటి అభివృద్ధిని, ఏ విధమైనటువంటి విధానాన్ని, ఏ విధమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని చూపిస్తే ఇంకా దేశ అభివృద్ధిలో, ఇక రాష్ట్ర అభివృద్ధిలో పాల్గొంటుందని, పార్టిసిపేట్ చేసి అభివృద్ధిలో ఉంటుందని ఆలోచించేవాడే నిజమైనటువంటి తత్వవేత్తగా దీనికి ఒక మంచి మనకి ఒక తత్వవేత్త వారు నిర్వచనం అనేది జరిగింది. అయితే నిజంగా హర్యానా గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం అనేది ఒక పరంగా చెప్పాలంటే అన్‌హ్యాపీగా చెప్పొచ్చు. ఎందుకంటే పరిపాలనకి ఇది ఒక రకమైన అడ్డంకి. అదే ఈరోజు ఒక రాజకీయపరమైనటువంటి అంశాల్లో చూసుకున్నట్లయితే మనం ఎంత విధానాల్లో వాళ్ళ యొక్క పరిపాలనను మనం గౌరవించి, వాళ్ళ తాలూకా విధానాలను గౌరవించి, తర్వాత కూడా వాళ్ళని మనము మన యొక్క నాయకత్వ విధానంలో పాలుపంచుకున్నట్లయితే ఇంకా అభివృద్ధికి ముందుకు వెళ్తుంది. ఎనీవే హర్యానా గవర్నమెంట్ అనేది తీసుకున్న నిర్ణయం అనేది దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా పంచాయతీ విధానంలో ఆ రాష్ట్రంలో హాఫ్ రిజర్వేషన్ ఒక మేల్‌కి, ఫిమేల్‌కి ఇలా మనకు ఒక 5 సంవత్సరాలు మేల్ అయితే ఒక 5 సంవత్సరాలు ఫిమేల్. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్న రాష్ట్రంగా ఏ రాష్ట్రం అనేది ప్రసిద్ధికెక్కిందంటే హర్యానా రాష్ట్రంగా మనందరం కూడా గమనించాలి. ఇక వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకునే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి ఒక బుక్‌కి సంబంధించిన అంశాలండి. కొత్తగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటాం. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నారు కదండీ! ఆయన ఒక పుస్తకాన్ని రచించడం, విడుదల చేయడం జరిగింది. ఏమిటంటే ద ఇండియా వే, ద ఇండియా వే స్ట్రాటజీస్ ఫర్ యాన్ అన్సర్టెయిన్ వరల్డ్. మరొకసారి చూడండి చాలా జాగ్రత్తగా. ప్రొఫెసర్ జయశంకర్ గారు విడుదల చేసినటువంటి మోదీ గారికి ఇచ్చినటువంటి పుస్తకం ఏమిటంటే ద ఇండియా వే స్ట్రాటజీస్ ఫర్ యాన్ అన్సర్టెయిన్ వరల్డ్. ఇది ఎవరికి సంబంధించిన బుక్కు అని అడుగుతాడు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఆయన పేరే ప్రొఫెసర్ జయశంకర్గా మనము చెప్పుకుంటాం. ఇదండి. ఇక నెక్స్ట్ ఒడిస్సా రాష్ట్రంలో ఒక తెగల ట్రైబల్ జాతుల గురించి న్యూస్లోకి రావడం జరిగింది. దాన్ని మనం బోండా అంటామండి. చూడండి ఇక్కడ మీరు బోండా అనే ట్రైబల్ జాతి వారు ఏ రాష్ట్రంలో ఉన్నారు అంటే ఒడిస్సా. ఎందుకు వీళ్ళ గురించి ఆర్టికల్లోకి రావడం జరిగిందంటే ఈరోజు భారతదేశంలో అత్యంత ఎక్కువగా ట్రైబల్ పీపుల్ ఎక్కువగా కలిగినటువంటి రాష్ట్రాల్లో ఒడిస్సా ఒకటండి. అలాగే చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ నార్త్ ఈస్ట్‌లో కూడా అత్యంత ఎక్కువగా ట్రైబల్ పీపుల్స్ అనేవారు, ట్రైబల్ జాతులు ఉన్నారనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ మనం బోండా అనే న్యూస్ ఎందుకు వచ్చిందంటే వీళ్ళకి కోవిడ్-19 తాలూకా అంశాలనేది పాజిటివ్ కేసులో రావటం జరిగింది అని ఈరోజు వార్తల్లోకి రావడం జరిగింది. వీరిని పీవీటీజీ అంటాం. అంటే పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటామండి. పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బోండా ట్రైబల్ జాతుల్ని ఏ పరమైన అంశాల్లో వెల్లడించడం జరిగిందంటే పీవీటీజీ అంటాం. పీవీటీజీ అంటే పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. అంటే వీళ్ళు ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ మినిస్ట్రీ ప్రకారంగా ఇంచుమించు 75% అనేది
పూర్తి స్థాయిలో వీళ్ళు అభివృద్ధికి లోతట్టుగా ఉన్నారు. 75% ట్రైబల్ పీపుల్ సంబంధించిన అంశాల్లో వీళ్ళందరూ కూడా ఎటువంటి ఆర్థికపరమైన అంశాల్లో ఉన్నారంటే వీళ్ళందరూ కూడా ప్రీ అగ్రికల్చర్ అంటామండి. అంటే ఫ్రీ అగ్రికల్చర్ సంబంధించిన అంశం ఏంటంటే ఇక్కడ వ్యవసాయ పరిజ్ఞానం రాక మునుపు నుంచే వీళ్ళ యొక్క జీవన విధానము, వీళ్ళ తాలూకు విధానము స్టార్ట్ అయిందని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే వీళ్ళు పాపులేషన్ పరంగా తక్కువగా ఉంటుంది, అలాగే లిటరసీలో చాలా లోగా ఉంటుంది. వీళ్ళ యొక్క ఎకనామికల్ పరంగా చూసుకున్నట్లయితే అంతంత మాత్రానే ఎంతవరకు వీళ్ళు సంపాదించుకున్నారు, ఎంతవరకు తిన్నాం, ఎంతవరకు విధానం అదే తప్ప వీళ్ళ తాలూకు ఆర్థికపరమైన అంశాలు అవనండి, పాపులేషన్ అవనండి, లిటరసీ అవనండి, అభివృద్ధి అనేది చాలా లోతట్టుగా ఉందని అంశాలు అందరూ కూడా గమనించాలి. కనుక వీటిని మనం పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా మనం చెప్తాం. ఆ ఒడిస్సాలో ఆ ట్రైబల్ జాతి పేరు ఏమిటంటే బోండా. చూసారా, ఒడిస్సాలో ఓ ఉంది, బోండాలో ఓ ఉంది. ఆ బోండాలో ఉన్న ఓ తీసుకొచ్చి మొదట్లో పెట్టండి, ఒడిస్సా అయిపోతుంది. చూసారా, ఇక్కడ సింపుల్గా మీరు మైండ్కి మీరు పదును పెడితే చాలా షార్ప్గా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చండి. ఓకేనండి, ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్లోకి మనము వెళ్దాం. వెరీ ఇంట్రెస్టింగ్ అండి, ఇది మనం ఎన్విరాన్మెంట్లో మనం చదువుకుంటామండి. ఏమిటంటే మాషీర్ ఫిష్ అంటామండి. అంటే అరుదుగా చాలా వెరీ వెరీ రేర్ అండి ఇటువంటి ఫిష్ని కొనుక్కోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి మాషీర్ ఫిష్ అనేది MAHSEER అంటాం. అయితే మాషీర్ ఫిష్ అనేది ఏ నదీ ప్రాంతంలో ఈ యొక్క ఫిష్ జాతిని కొనుక్కోవడం జరిగిందంటే సీలేరు అండి. ఇక్కడ మనకి ఐయుసిఎన్ లిస్ట్లో ప్రకారంగా రెడ్ లిస్ట్లో ప్రకారం ఎండేంజర్లో ఉన్నటువంటి జాతిగా చెప్పుకుంటాం. ఆ జాతి ఫిష్ పేరు ఏంటండి మాషీర్ ఫిష్. ఎక్కడ ఏ నది తీర ప్రాంతంలో కొనుక్కోవడం జరిగిందంటే సీలేరు అనేది ఏంటంటే గోదావరి నది యొక్క ఉపనదిగా మనం చెప్పుకుంటాం. అలాగే వీటిని అంటే ఇదే రకమైనటువంటి కొత్త జాతుల యొక్క ఫిష్ని కావేరీ నదిలో కొన్ని ప్రాంతాల్లో గుర్తించడం జరిగింది. అలాగే ఏ దేశంలో ఈ యొక్క మాషీర్ అనే ఫిష్ని గుర్తించడం జరిగిందంటే భూటాన్లో కూడా గుర్తించడం జరిగిందని అంశాలు అందరూ కూడా గమనించాలి. ఇదేండి ఈరోజు మనం చెప్పుకున్నటువంటి న్యూస్ ఆర్టికల్స్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ అనాలిసిస్ అండి. ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలను పూర్తిగా దయచేసి ఎవరు కూడా రియల్ యాస్పిరెంట్స్ అనేవారు ఎవరు కూడా సగం మీరు వినకండి. పూర్తి స్థాయిలో విని మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో మీరు పెట్టండి. నెక్స్ట్ క్లాస్లో మనము మరికొన్ని నూతనమైన అంశాల్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.